ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 వీడియోని కంప్లీట్‌గా చూసి అండ్ ప్రీవియస్ మోటివేషనల్ వీడియోని కూడా కంప్లీట్‌గా చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను డైరెక్ట్‌లీ లూప్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో, ఎనీ బేసిక్స్ అండ్ సమ్ మోటివేషన్ అనేది దీంట్లో అసలు ఉండదు. సో, డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ డెఫినేషన్స్ అండ్ సింటాక్స్ ఉంటుంది. సో, ప్రీవియస్ వీడియోని మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియోని చూడకుండా డైరెక్ట్ ఈ వీడియోకి వచ్చి ఉంటే నా ఛానల్‌కెళ్ళి పార్ట్ 1 వీడియోని అండ్ మోటివేషన్ వీడియోకి లాస్ట్‌లో కీవర్డ్స్ మాట్లాడుకున్నాం ఆ వీడియోని ఈ 2 వీడియోస్‌ని కంప్లీట్‌గా చూసి దెన్ ఈ వీడియోకి రండి. ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లోనే అర్థం అవుతుంది. మీరు మధ్యలో వచ్చి నేర్చుకుందాము అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను చాలా స్టెప్స్ ని ప్రీవియస్లీ చెప్పేశాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్లీ లూప్స్ కాన్సెప్ట్స్ నుంచి ఏమడుగుతున్నాను. లెట్స్ స్టార్ట్స్ విత్ లూప్స్. ఇట్ హెల్ప్స్ ద ప్రోగ్రామర్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని రన్ చేయడానికి యూజ్ చేసేదే లూప్స్. లూప్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వైల్ లూప్, వన్ ఈజ్ ఫర్ లూప్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఫర్ లూప్ మనం వైల్ లూప్ కండిషన్ ఏంటి, అసలు వైల్ లూప్ ఏంటి అసలు అనేది చూసుకోవాలి. సో వైల్ లూప్ వచ్చేసి వైల్ లూప్ సింటాక్స్ ని మీకు డిస్ప్లే చేశాను. వైల్ లూప్ సింటాక్స్ ని మీరు చూడండి. ఇలా ఈ ఫార్మేట్ లో మనం వైల్ లూప్ అనేది రాస్తాము. వైల్ లూప్ కి ఒక ప్రోగ్రామ్ చూద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ప్రోగ్రామ్ మీరు సింటాక్స్ ని బై హార్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ సింటాక్సెస్ అనేవి అసలు మారవు, ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి వైల్ లూప్ లో మనం హాయ్ అనే స్ట్రింగ్ ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. 11th టైం లూప్ అనేది టర్మినేట్ అయిపోవాలి. టర్మినేట్ మీన్స్ లూప్ అనేది ఆగిపోవాలి. సో దానికి ఒక ప్రోగ్రామ్ వచ్చేసి i=1 వైల్ i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ లాజిక్ మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఆల్రెడీ మాట్లాడాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఆ వీడియోని చూసి ఇక్కడికి వచ్చి ఈ లాజిక్ ని అప్లై చేయండి. సో i ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ప్రింట్ ఆఫ్ i ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లాస్ట్ లో మనం i ని ప్రింట్ చేస్తున్నాం. సో 11th టైం i వచ్చిందంటే మనకు ఆటోమేటిక్ గా స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోయి లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో i అనేది 1 అవుతుంది, దెన్ 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ దెన్ 10 కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ 5 కాబట్టి ట్రూ, 6 కూడా ట్రూ, 7 కూడా ట్రూ, 8 కూడా ట్రూ, 9 కూడా ట్రూ, 10 కూడా ఈక్వల్ టు ఉంది కాబట్టి ట్రూ. అండ్ 11th నెంబర్ వచ్చేసరికి అది ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోయినప్పుడు మనకి ఎన్నైతే హాయిస్ ఉన్నాయో అవన్నీ టెర్మినల్లో ప్రింట్ అవుతాయి. విచ్ మీన్స్ 10 హాయ్ అనేవి ప్రింట్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ద రియల్ యూజ్ ఆఫ్ ద లూప్స్. లూప్స్లో వైల్ లూప్ అనేది ఈ యూజ్. ఇంకా డీటెయిల్గా థియరిటికల్గా చూసుకుంటే అండ్ వైల్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూస్ని రిపీట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ వైల్ లూప్కి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో వి యూజ్ వైల్ లూప్ ఫర్ ప్రింట్ ద స్టేట్మెంట్ ఆర్ వాల్యూస్ రిపీటెడ్గా ఒక వాల్యూని ప్రింట్ చేయాలి అన్నప్పుడు వైల్ లూప్ అనేది వాడతాము. వైల్ లూప్ అనేది అంటిల్ అన్లెస్ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కండిషన్ అనేది ట్రూ అయినంతసేపు 10 టైమ్స్ హాయ్ ఎలా ప్రింట్ అయిందో 11th టైం ఫాల్స్ ఎలా కండిషన్ అయిందో సో అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు వైల్ లూప్ అనేది టర్మినేట్ అవ్వదు. సో వైల్ లూప్లో మనం ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు, ఎల్స్ కండిషన్ రాసుకోవచ్చు, ఎల్ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు, ఏ కండిషన్ అయినా రాసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి మనం కండిషన్స్ని చేంజ్ చేసుకుంటూ కంట్రోల్ స్టేట్మెంట్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇంక్రిమెంట్ మెథడ్స్ ఉంటాయి. ప్లస్ ఆర్ ఈక్వల్ టు, మైనస్ ఆర్ ఈక్వల్ టు, ఆస్ట్రిక్ ఆర్ ఈక్వల్ టు అని. ఇవి మనం ఆల్రెడీ చూసాం అసైన్మెంట్ ఆపరేటర్స్లో. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఇక్కడ ఏం ఇష్యూ లేకుండా వాడుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వైల్ లూప్. అండ్ వైల్ లూప్ అనేది ఎక్కడ వాడతాము అండ్ ముందు వచ్చే అసైన్మెంట్స్ని మీకు ఫర్ అండ్ వైల్ లూప్ అయిపోయాక మీకు అసైన్మెంట్ ఇస్తాను. ఆ అసైన్మెంట్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా అన్ని క్లియర్ అయిపోతాయి డౌట్స్ అన్ని. సో స్టే ట్యూన్ ఫర్ ద అప్డేట్స్. మన లూప్స్లో నెక్స్ట్ లూప్ వచ్చేసి ఫర్ లూప్ కూడా సేమ్ వైల్ లూప్ లాగానే బట్ లిటిల్ డిఫరెన్స్ ఉంది. మనం దీంట్లో ఎగ్జిక్యూషన్ అనేది డిఫాల్ట్ బిగినింగ్ ఉంటుంది, దాంట్లో ఎగ్జిక్యూషన్ అనేది డిఫాల్ట్ ఆఫ్టర్ ఉంటుంది. సో ఎగ్జిక్యూషన్ అనేది బిఫోర్ చెకింగ్ అండ్ ఇట్స్ ఆఫ్టర్ చెకింగ్. అండ్ ఫర్ లూప్లో బిఫోర్ చెకింగ్ ఆఫ్టర్ చెకింగ్ మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో ఇంకా క్లియర్గా సింటాక్స్ అండ్ డెఫినేషన్ చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. అండ్ ఫర్ లూప్లో మనము ఏదైనా రేంజ్ని సెట్ చేసి ఆ రేంజ్ వరకు నాకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి అని సెట్ చేయొచ్చు. బట్ వైల్ లూప్లో అది పాసిబిలిటీ లేదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ కమ్స్ అండర్ ద రేంజ్ డేటా టైప్. రేంజ్ డేటా టైప్ అనేది యూజెస్ ఇన్ ఓన్లీ ఫర్ లూప్లో మాత్రమే మనం ఒక రేంజ్ అనేది వాడగలం, రేంజ్ కీవర్డ్ని వాడగలం. సో మీకు సింటాక్స్ ఆల్రెడీ డిస్ప్లే చేశాను అండ్ రేంజ్ అనేది ఎందుకు వాడతామో అది కూడా డిస్ప్లే చేశాను. అండ్ రేంజ్కి ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్ప్లే చేసి ఉంది. సో రేంజ్కి ఎగ్జాంపుల్ జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది రేంజ్ అనేది ఎక్కడ వాడతాం అనేది.
సో, మీరు ఇప్పుడు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరొక నాలెడ్జ్ తెచ్చుకొని పెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. సో, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు సింటాక్సెస్ అన్నీ ఒక నోట్స్ పెట్టుకొని, అన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్‌లో తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా నోట్స్ ఓపెన్ చేసుకొని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు. నేనిచ్చే అసైన్‌మెంట్స్ అంత డిఫికల్ట్‌గా ఉంటాయి కాబట్టి. సో, చిన్న చిన్న టర్మ్సే గదా అని స్కిప్ చేసి మీరు చిన్న చిన్న లాజిక్‌ని మిస్ చేస్తూ ఉంటారు. సో, ఆ లాజిక్స్‌ని మిస్ చేయకుండా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి. స్మాల్ థింగ్స్ బిగ్ మ్యాటర్స్ అయితే ప్రోగ్రామింగ్‌లో. సో, ఫర్ లూప్‌లో వచ్చేసి రేంజ్ అనేది ఉంటుంది. మనం ఫర్ లూప్ అనేది కూడా మల్టిపుల్ టైమ్స్ లూప్ చేయడానికే వాడతాము. సో, ఫర్ లూప్‌కి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఆడ్, ఈవెన్ నంబర్స్‌ని ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. సమ్ 1 ఈక్వల్ టు 0, సమ్ 2 ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ దిస్ ఈస్ ద సింటాక్స్. అండ్ మనకు రేంజ్ సెట్ చేయాలి. 0 నుంచా 1 నుంచా అనేది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనం ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మనకి 100 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం 101 తీసుకోవాలి. మనకు 200 అవ్వాలంటే 201 తీసుకోవాలి. సో, 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి. ప్రీవియస్ వాల్యూ వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. ఇఫ్ మనం 100 తీసుకున్నామంటే 99 వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది. 100 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకి 100 కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం 101 కూడా తీసుకోవాలి. 101 తీసుకుంటే 101 స్కిప్ అయిపోయి 100 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇఫ్ ఐ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0, ఐ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఐ అయినప్పుడు వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. డివైడెడ్ బై 2 అయినప్పుడు వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. లేదంటే ఆ వాల్యూ అనేది ఇంకొక సమ్ 2లో ఇంక్రిమెంట్ అవుతుంది. ఏదో ఒక దాంట్లో కంపల్సరీగా ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ సమ్ 1 అండ్ సమ్ 2ని ప్లస్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలి. అదే ఆడ్, ఈవెన్, సమ్ ప్రాబ్లం అంటారు. ఇది ఒక బేసిక్ ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లం అంత మ్యాటర్స్ అవ్వదు. సో, మీరు లాజిక్ చూసుకోండి, ఫర్ లూప్ ఎలా రాసామో చూసుకోండి అండ్ నోట్ చేసి పెట్టుకోండి. సేమ్ లాజిక్ తోనే సేమ్ టర్మినాలజీతోనే మీకు అసైన్మెంట్స్ ఇస్తాను. ఆ అసైన్మెంట్స్ ని సాల్వ్ చేయడానికి మీకు ఈజీగా అవుతుంది. అండ్ ఫర్ లూప్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్ మీకు అందరికీ తెలిసే ఉంటాయి. బట్ న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ని మనం ప్రింట్ చేయాలి. ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని ప్లస్ చేసుకుందాం, దెన్ యావరేజ్ తీద్దాం. సో, ఫర్ లూప్ యూస్ చేసి మనం 100 వరకు న్యాచురల్ నెంబర్స్ తీద్దాం. 100 వరకు న్యాచురల్ నెంబర్స్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,101 అంటే మనం 100 వరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి 1 నుంచి 100 వరకు. సో, సమ్ ఈక్వల్ టు నేను సమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లోకి నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఈ ఇంక్రిమెంట్ మెథడ్ ఆల్రెడీ అసైన్మెంట్ ఆపరేటర్స్లో చెప్పాను. సో, అసైన్మెంట్ ఆపరేటర్ లాజిక్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. చేసినప్పుడు సమ్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 1, 2, 3 అలా 100 వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతాయి. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఆ స్పెసిఫిక్ వాల్యూ అనేది ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న సమ్ వాల్యూని మనం డివైడెడ్ బై 100 చేసినప్పుడు మనకి యావరేజ్ వాల్యూ వస్తుంది. ఇట్స్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ సమ్ యావరేజ్ అన్నట్టు. కంపల్సరీగా ఎవ్రీ ప్రోగ్రామ్‌ని మనం ఇన్ డీటెయిల్డ్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ని గో త్రూగా చేయాలి. ఆ ప్రాబ్లమ్‌ని మనం గో త్రూ చేసినప్పుడే మనకి లాజిక్ అర్థమవుతుంది అండ్ వాల్యూస్ ఎటు వెళ్తున్నాయి అనేది అర్థమవుతుంది. మనం ఇంత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళినా సమ్‌టైమ్స్ ప్రోగ్రామ్ అనేది లాజిక్‌లెస్‌గా బిహేవ్ చేస్తుంది. సో, మనం ఎంత లాజికల్‌గా ఆలోచిస్తే ప్రోగ్రామ్ కూడా అంత ఈజీగా అర్థమవుతుంది. సో, ఈజీగా అర్థమవ్వాలంటే మనం స్టెప్ బై స్టెప్ గో త్రూగా వెళ్ళాలి. అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫర్ లూప్ అండ్ వైల్ లూప్స్ అని అర్థమయ్యాయి కాబట్టి నేను మీకు కొన్ని అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడే ఇచ్చేస్తాను. మీరు అసైన్మెంట్ ప్రాబ్లమ్స్‌ని నోట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఏ టాపిక్‌ని కూడా చిన్న పిల్లలకి చెప్పినట్టు అన్నీ పాయింట్ టు పాయింట్ చెప్పను. మ్యాక్స్ టు మ్యాక్స్ మెయిన్ పాయింట్స్‌ని కవర్ చేస్తాను. ఆ మెయిన్ పాయింట్స్‌ని యూజ్ చేసి మీరు అసైన్మెంట్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ లాజిక్, ఆన్ యువర్ థింకింగ్ ప్రాసెస్. మీరు ఏమి చిన్న పిల్లలు కాదు. మీరు ఆల్రెడీ పాస్డ్ ఔట్ అవుతున్నారు. మీకు లాజిక్ ఆలోచించే అంత క్యాపబిలిటీ ఉంది కాబట్టే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. సో, మీకు కొన్ని క్వెషన్స్‌ని డిస్ప్లే చేశాను. ఆ డిస్ప్లే చేసిన ప్రాబ్లమ్స్‌ని మీరు కంపల్సరీగా సాల్వ్ చేసి నాకు కామెంట్స్‌లో పెట్టండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీ అండ్ నేను ప్రీవియస్‌గా చెప్పిన లాజిక్స్‌ని బేస్ చేసుకొనే ఉంటాయి. ఇఫ్ ఏదైనా లాజిక్ అనేది మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్స్‌లో అడగండి. లేదా నాకు డైరెక్ట్‌లీ మెసేజ్ చేసినా పర్లేదు. డిస్క్రిప్షన్‌లో నా కాంటాక్ట్స్ అండ్ ఆల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి పెట్టాను. నా లింక్డ్ఇన్ కూడా అక్కడే ఉంది. లింక్డ్ఇన్‌లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో, మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ కావాలి, రెగ్యులర్‌గా ప్రోగ్రామ్స్ కావాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను మీకు ఏదైనా అప్డేట్స్ ఇవ్వగలను అండ్ ఏవైనా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలను. సో, ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే ఫర్ లూప్‌లో చాలా టాపిక్స్ ఉంటాయి. బట్ నేను అంత డీటెయిల్డ్‌గా వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీకి అది పెద్దగా యూజ్ ఉండదు. సో, మీరు జస్ట్ ఎగ్జామ్‌ని క్లియర్ చేసే అంత క్యాపబిలిటీకి సరిపడా మాత్రమే నేను నేర్పిస్తాను. ఎందుకంటే యూజ్‌లెస్ థింగ్స్‌ని నేర్చుకొని టైమ్ వేస్ట్ చేయడం కంటే యూజ్‌ఫుల్ థింగ్స్‌ని నేర్చుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్. సో, కంపల్సరీగా నేను మెన్షన్ చేసిన క్వెషన్స్‌ని నేర్చుకోండి.
మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని 100% క్లియర్ చేస్తారు. మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాకుండా స్టార్టప్స్‌ని అప్లై చేశారంటే నేను చెప్పే క్వెషన్స్ అనేది చాలా యూజ్‌ఫుల్ అండ్ ఇవే సరిపోతాయి. సో, నేను అసైన్‌మెంట్స్ ఇచ్చే క్వెషన్స్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీరు థియరిటికల్‌గా అండ్ ప్రాక్టికల్‌గా నేర్చుకునే దానికంటే అసైన్‌మెంట్‌లోనే చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. నేను థియరిటికల్‌గా నేర్పించేది 40% అండ్ అసైన్‌మెంట్‌లో ఇచ్చేది 60% ఉంటుంది. సో, నా ఎక్స్‌ప్లనేషన్‌ని చూసి మీరు అసైన్‌మెంట్స్‌ని సాల్వ్ చేయడానికి చూడండి అండ్ నన్ను కామెంట్స్‌లో అడగండి. అప్పుడే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి అండ్ మీకు లాజికల్ థింకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పటి వరకు నేను చెప్తూ ఉండి మీరు చేస్తూ ఉంటే కాపీ పేస్ట్ అయిపోతుంది తప్ప మీరు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఉండదు. సో, అందుకే నేను ఒక ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2 ప్రోగ్రామ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగతా అవన్నీ మీకు అసైన్‌మెంట్స్ ఇచ్చాను. యాక్చువల్లీ నేను ఆ క్వెషన్స్ అన్ని నేను సాల్వ్ చేయాలి. బట్ అవి నేను చెయ్యను. మీకు అసైన్‌మెంట్స్ ద్వారా మీకు ఇచ్చేస్తాను. ఆ అసైన్‌మెంట్స్‌ని మీరు పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. నేను ఎక్కడ గూడా ఇవి అక్కడ లింక్ ఇచ్చాను, ఇక్కడ లింక్ ఇచ్చాను అని పెట్టను. మీకు ఓన్లీ అసైన్‌మెంట్స్, ఆ అసైన్‌మెంట్స్‌తోనే మీకు ప్రోగ్రామింగ్ అనేది వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాటర్న్ ప్రోగ్రామింగ్. ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ ద సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ సమ్ ఆఫ్ ద సిమెట్రిక్ మేనర్. ఒక సిమెట్రిక్ మేనర్‌లో సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే అవి ప్యాటర్న్ అంటారు. ప్యాటర్న్ అనేది సింపుల్. ప్యాటర్న్స్ అనేది ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయాలో ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. రిమైనింగ్ పార్ట్‌ని స్కిప్ చేసేదాన్నే ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ అంటారు. సో, ఇది ఇంకా డీటెయిల్‌గా అర్థం అవ్వాలి అంటే మీకు కంప్లీట్‌గా ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ డిజైన్స్ అనేవి మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను. అండ్ మీకు ఒక గ్రిడ్ డిస్‌ప్లే చేశాను. ఆ గ్రిడ్ అనేది మీరు 100% బై హార్ట్ చేసుకొని పెట్టుకోండి. ఆ గ్రిడ్ యూజ్ చేసి మీరు వరల్డ్‌లో ఉన్న ఏ ప్యాటర్న్ ప్రోగ్రామ్‌నైనా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో, ఆ గ్రిడ్‌ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. మీకు ఆ గ్రిడ్‌లో రో అంటే ఏంటి? కాలమ్ అంటే ఏంటో గూడా మీరు క్లియర్‌గా తెలుసుకోండి. రో మీన్స్ అండ్ రో అండ్ కాలమ్స్ వచ్చేసి 1, 1, 2, 1, 3, 1, 4 అనేది రో. 1, 1, 2, 1, 3, 1, 4, 1 అనేది కాలమ్. ఇది మీరు క్లియర్‌గా తెలుసుకోండి ఫస్ట్. రో అంటే ఏంటి? కాలమ్ అంటే ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలీదు. అసలు రో అంటే ఏంటో చాలామంది కన్‌ఫ్యూజ్ అయితారు. దానికి దీనికి రాస్తారు, దీన్ని దానికి రాస్తారు. సో, కాలమ్ అండ్ రోకి మీరొక క్లియర్ డెఫినిషన్‌ని తెలుసుకోండి. అండ్ కాలమ్‌కి, రోకి డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడే మీరు గ్రిడ్‌ని చేయగలరు. సో, నేను గ్రిడ్‌లో అన్ని ప్రోగ్రామ్స్‌ని క్లియర్‌గా చెప్తాను. మీకొక బిగ్ అసైన్‌మెంట్స్‌ని దీంట్లో ఇస్తాను. ఆ బిగ్ అసైన్‌మెంట్‌ని మీరు క్లియర్‌గా చేయగలరు కూడా. మీరు సింపుల్ ప్రోగ్రామ్స్‌ని చేయండి ఫస్ట్. సింపుల్ ప్రోగ్రామ్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దెన్ మీకొక బిగ్ అసైన్‌మెంట్ ఇస్తాను. ఆ అసైన్‌మెంట్‌ని నాకు మీరు ప్రోగ్రామ్ చేసి ఫైల్ షేర్ చేసినా పర్లేదు, ఎట్లా షేర్ చేసినా పర్లేదు. ఫస్ట్ మనం ప్రోగ్రామ్స్‌ని చూద్దాము. ఫస్ట్ సింపుల్ ఆస్ట్రిక్ ఆర్ స్టార్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. కంప్లీట్‌గా స్టార్ ప్రోగ్రామ్‌ని ప్రింట్ చేద్దాము. నంబర్ ఈక్వల్ టు 4 ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1 అంటే నంబర్ ప్లస్ 1 అంటే 5 వరకు. ఫర్ జే ఇన్ రేంజ్ 1, నంబర్ ప్లస్ 1 అంటే 5 వరకు. ప్రింట్ స్టార్ ఎండ్ అనేది కొంచెం స్పేస్ ఇస్తాను. అంటే ఎండ్ ఈక్వల్ టు స్పేస్ కొంచెం స్పేస్. అంటే ప్రింట్ అయిన తర్వాత కొంచెం స్పేస్. దెన్ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒక వాల్యూ ప్రింట్ అయింది. దెన్ నెక్స్ట్ రోకి వెళ్ళాలి కాబట్టి అంటే విచ్ మీన్స్ నెక్స్ట్ రోకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేశాను. ఈ సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోతే సింగిల్ లైన్‌లో ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేశా కాబట్టి ఇలా 4 లైన్స్‌లో ఉంది. లైక్ మన రేంజ్ సెట్ చేసిన వాల్యూలోనే ప్రింట్ అయింది. సో, దిస్ ఈస్ ద హోల్ లాజిక్ ఆఫ్ ద స్టార్ ప్రోగ్రామింగ్. ఈ స్టార్ ప్రోగ్రామింగ్ ప్లేస్‌లో మనం మల్టిపుల్ థింగ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ మోటో వచ్చేసి ఈ స్టార్ ప్రోగ్రామింగ్. సో, ఈ స్టార్ ప్రోగ్రామింగ్ చూసారు కదా! నెక్స్ట్ నేను ఇంకొక కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా చేయాలో చెప్తాను. n ఈక్వల్ టు 6 ఫర్ i ఇన్ రేంజ్ 1, n+1 j ఫర్ j ఇన్ రేంజ్ 1, n+1 ఇఫ్ i డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయిందంటే అంటే మీరు ఇక్కడ ప్యాటర్న్ చూడొచ్చు. అంటే రో మనకి ఐ అనేది రో, జే అనేది కాలమ్. ఇది మీరు బై హార్ట్ చేసుకొని పెట్టుకోండి. ఐ అనేది రో. రోలో మనకి 1, 1, 1 ఉంది ఫస్ట్ రోలో. సెకండ్ రోలో మనకి 0, 0 ఉంది. అండ్ థర్డ్ రోలో మనకి 1, 1 ఉంది. మళ్ళీ ఫోర్త్ రోలో 0, 0 ఉంది. సో, మనకి ఈవెన్, ఆడ్ ప్యాటర్న్స్‌లో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఉంది. సో, మనం వన్స్ ఒక రోని ఎగ్జిక్యూట్ చేసామంటే అంటే ఐని డివైడెడ్ బై 2 చేసామంటే అది ఫస్ట్ రోలో సెలెక్ట్ అయినట్టే. ఫస్ట్ రోలో మనం 1 ప్రింట్ చేసామంటే సెకండ్ రోలో ఆటోమేటిక్‌గా 0 ప్రింట్ అయిపోతుంది. సో, దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్. ఇఫ్ ఐ డివైడెడ్ బై 2 అంటే ఈవెన్ నెంబర్ అయినప్పుడు 1 అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ ఆడ్ నెంబర్ అయినప్పుడు మనకి 0 అనేది ప్రింట్ అవ్వాలి. ఇలా ఎగ్జిక్యూషన్ అయిపోయాక లాస్ట్‌లో ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రింట్ స్టేట్మెంట్‌ని పెట్టినప్పుడే మీకు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. లేదంటే సింగిల్ లైన్‌లో అంతా కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది.
సో దిస్ ఈస్ ద లాజిక్ 1010 కోడ్‌కి. నెక్స్ట్ ఇంకొక గ్రిడ్ లాంటిది ఒకటి గ్రిడ్ డిస్‌ప్లే చేశాను. ఆ గ్రిడ్‌లో ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. నేను నీకు ఫ్యూచర్ ఇచ్చే అసైన్‌మెంట్స్ ఇంకా క్లియర్‌గా అర్థమైపోతాయి. సో ఆ గ్రిడ్‌ని మీరు ఇంకా బై హార్ట్ చేసుకొని పెట్టుకొని ఫస్ట్ గ్రిడ్ కంటే ఈ సెకండ్ గ్రిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్రిడ్‌ని బేస్ చేసుకొని, ఆ గ్రిడ్‌ని బేస్ చేసుకొని మీరు వరల్డ్‌లో ఉన్న ఏ ప్యాటర్న్ ప్రోగ్రామ్‌నైనా ఈజీగా లాజిక్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో మీరు అంటిల్ అన్లెస్ నేను పిరమిడ్ స్టార్ట్ చేసే వరకు మీరు ఈ గ్రిడ్‌ని ఫాలో అవ్వండి. ఈ గ్రిడ్‌ని ఫాలో అయినప్పుడే మీరు ఏ ప్రోగ్రామ్‌నన్నా సింపుల్ ప్రోగ్రామ్స్ అన్నిటిని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ నేను ఏబీసీడీస్ ఎలా ప్రింట్ చేయాలో చెప్తాను. యూజింగ్ థాట్ గ్రిడ్. ఆ గ్రిడ్‌ని మీరు చూసారు కాబట్టి ఆ గ్రిడ్‌లో ఉన్న లాజిక్‌ని బేస్ చేసుకొని నేను ఏబీసీడీస్ అనేవి ప్రింట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ విత్ ఏబీసీడీ ప్రోగ్రామింగ్. నేనొక ఇన్పుట్ తీసుకున్నాను. n ఈక్వల్ టు ఇన్పుట్ ఫర్ i ఇన్ రేంజ్ 1, n+1 ఫర్ j ఇన్ రేంజ్ 1, n+1. ఇఫ్ i ఈక్వల్ టు 1 అయినప్పుడు మీరు ఆ గ్రిడ్‌లో చూసుకోవచ్చు i వాల్యూ ఏంటి, n వాల్యూ ఏంటి అని. ఇఫ్ i ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆర్ i ఈక్వల్ టు n అయినప్పుడు ఆర్ j ఈక్వల్ టు 1 అయినప్పుడు ఆర్ j ఈక్వల్ టు n అయినప్పుడు అంటే ఓన్లీ బాక్స్ అంటే ఓన్లీ సైడ్ వాల్యూస్ విచ్ ఈజ్ ఫస్ట్ లైన్ ఆఫ్ రో అండ్ కాలమ్. ఫస్ట్ లైన్ ఆఫ్ రో అండ్ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసాం. i ఈక్వల్ టు 1 n ij ఈక్వల్ టు 1 n ని యూజ్ చేసి. ఆర్ ఎందుకు వాడామంటే అది కాకపోతే ఇది కాకపోతే అది ఏది ఉన్నా కూడా కాలమ్ అండ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ అనేవి మనకి స్మాల్ లెటర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో మనకి క్యాపిటల్ లెటర్స్ ప్రింట్ అవ్వాలంటే మీకు క్యారెక్టర్ ఓఆర్‌డి అని వచ్చుండాలి. క్యారెక్టర్ ఓఆర్‌డి అంటే పైథాన్‌లో ఒక ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. మీకొక షీట్ ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్‌లో. ఆ షీట్ లింక్ అనేది మీరు యాక్సెస్ చేసుకొని అసింక్ వాల్యూస్ అనేవి నేర్చుకోండి. అసింక్ వాల్యూస్ అందులోనే మనకి క్యారెక్టర్ ఓఆర్‌డి వాల్యూస్ ఉంటాయి. క్యారెక్టర్ ఓఆర్‌డి అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్‌కి నంబర్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్‌ని ఓఆర్‌డి పెట్టి ఆ నంబర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా క్యారెక్టర్ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో క్యారెక్టర్ ఓఆర్‌డి అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్‌కి కాదు ఎక్కడైనా ఇంపార్టెంట్. సో క్యారెక్టర్ ఓఆర్‌డి వాల్యూస్ అసింక్ వాల్యూస్‌లోని బేస్ అయి ఉంటుంది. సో మీరు అసింక్ వాల్యూస్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన వాల్యూస్‌ని నేర్చుకోండి. దెన్ ఈ క్యారెక్టర్ ఓఆర్‌డిని ఇంప్లిమెంట్ చేయండి. n ఈక్వల్ టు క్యారెక్టర్ ఓఆర్‌డి ఆఫ్ n+1 అంటే n వాల్యూ అనేది ఎంత? ఫర్ సపోజ్ 63 అంటే a. 63 + 1 ఎంత? 64 అంటే b. అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ మనకి కండిషన్ అనేది ట్రూ అయిందంటే ఏబిసిడి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిందంటే ఏఎఫ్హెచ్జే అనేది ప్రింట్ అయిపోతుంది. కండిషన్ అనేది ట్రూ అయినప్పుడే ఎల్ఎంఎన్ఓపి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కాలమ్స్ అండ్ రో ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత దెన్ ఎల్స్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఎల్స్ కండిషన్‌లో ఆటోమేటిక్‌గా స్మాల్ లెటర్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. స్మాల్ లెటర్స్ స్టార్ట్స్ విత్ 93 అండ్ ఆల్. 93 నుంచి స్టార్ట్ అయితే మీరు క్యారెక్టర్ ఓఆర్‌డి వాల్యూస్ చదివినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఈ లాజిక్ అనేది అర్థమైపోతుంది. అండ్ ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది లాస్ట్‌లో పెట్టాను. ప్రింటింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ప్రింట్ చేసేస్తాం. సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏబిసిడి క్యాపిటల్ అండ్ స్మాల్. ఇది ఒక చాలా చిన్న ప్రోగ్రామ్. మీకు ఫ్యూచర్‌లో చాలా ఇంకా బిగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాను. స్టే ట్యూన్ టు గెట్ అసైన్‌మెంట్స్. ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం ట్రయాంగిల్‌కి. ఇది ఒక రెగ్యులర్‌గా అడిగే ప్రోగ్రామ్ అన్ని దగ్గర. అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దీని రొటేషన్స్, దీని అసైన్‌మెంట్స్ అన్నీ నేను మళ్ళీ మీకు చెప్తాను ఏం చేయాలనేది. దీనికి ఇంకా 4, 5 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ 4, 5 ప్యాటర్న్స్‌ని మీరు చేయండి అసైన్‌మెంట్స్‌లో. సో ఈ ప్రోగ్రామ్ అనేది నేను చెప్తాను. ఫర్ n వాల్యూ నేను తీసుకున్నాను. n ఈక్వల్ టు 5 ఫర్ i ఇన్ రేంజ్ 1, n+1 ఫర్ j ఇన్ రేంజ్ 1, n+1. ఇఫ్ i అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j అయినప్పుడే i వాల్యూ అంటే ఫస్ట్ కాలమ్ అనేది తక్కువ అయినప్పుడే సెకండ్ కాలమ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడే మనకి స్టార్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అయిపోగానే కొంచెం స్పేస్ తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ దాంట్లో స్పేస్ ఇవ్వాలి. అంటే విచ్ మీన్స్ j ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు i అన్నట్టు. సో దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. దీస్ ఆర్ సమ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్‌ని మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేశారంటే మీరు ఏ ఇంటర్వ్యూ అయినా క్లియర్ చేయొచ్చు. విచ్ మీన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు. సో నేను మీకు కొన్ని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేవి అసైన్‌మెంట్స్ ఇస్తానని చెప్పాను కదా! సో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అనేవి నేను చేస్తున్నాను. సో ఈ డిస్‌ప్లే చేసిన ప్రతి ప్రోగ్రామ్‌ని మీరు నోట్ చేసుకోండి. ఆ నోట్ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి యూజింగ్ దట్ గ్రిడ్. అండ్ మీరు పాజ్ చేసుకొని ఆ గ్రిడ్‌ని కూడా స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి. అప్పుడే మీరు ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చేయడం మీకు ఈజీ అవుతుంది. సో మీకు కొన్ని అసైన్‌మెంట్స్ డిస్‌ప్లే చేశాను కదా! అసైన్‌మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అప్పుడే నేను మీకు ఏమైనా చేయగలను అండ్ మీకు ఫర్దర్‌గా హెల్ప్ చేయగలను.
సో, ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్‌ని అస్సలు మిస్ చేయకండి. అండ్ ఏ టు జెడ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్. ఆ ప్యాటర్న్ ప్రోగ్రామ్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేసి నాకు డిస్క్రిప్షన్‌లో సోర్స్ కోడ్స్ ఆర్ మీరెక్కడైనా అప్‌లోడ్ చేసి మీ గిట్‌హబ్ రిపాజిటరీ కూడా నాకు ఫార్వర్డ్ చేసినా నో ఇష్యూ. నేను మీ ఎగ్జిక్యూషన్స్ చెక్ చేసి అండ్ ఫర్దర్‌గా ఏమైనా హెల్ప్ చేయగలను. సో, ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్‌ని అస్సలు మిస్ చేయకండి. కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేయండి. ప్యాటర్న్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. అసలు పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఫంక్షన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్‌లోనే రాస్తాం మనం. ఎందుకంటే కాంపిటీటివ్ ప్రోగ్రామ్స్ గానీ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ గానీ కంప్లీట్‌లీ ఇంటూ ద ఫంక్షన్స్. ఫంక్షన్ లేనిది అసలు ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఉండదు. అసలు పైథాన్ ప్రోగ్రామింగే ఉండదు. కంప్లీట్ లాజిక్స్, కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫంక్షన్స్‌లోనే అయితుంది. సో, ఫంక్షన్స్ అనేవి అండ్ మెథడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పైథాన్‌లో. ఈ టాపిక్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. నేను థియరిటికల్‌గా చెప్తాను అండ్ ప్రాక్టికల్‌గా కూడా చూద్దాము. అండ్ ఇట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఎ పర్టిక్యులర్ టాస్క్ ఈస్ నోన్ యాస్ ఫంక్షన్. ఒక పర్టిక్యులర్ టాస్క్ కంప్లీట్ కోడ్‌లో ఒక పర్టిక్యులర్ టాస్క్‌ని సెపరేట్‌గా పర్ఫార్మ్ చేయాలి అన్నప్పుడు మనం ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. మెథడ్ ఆర్ ఫంక్షన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వెనెవర్ వి కాల్. ఫంక్షన్ నేమ్ ఆర్ మెథడ్ నేమ్‌ని మనం కాల్ చేసినప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనం రాసే రిటర్న్ స్టేట్మెంట్ అనేది ట్రిగ్గర్ అయ్యి ఆ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ లాజిక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్. అండ్ సింటాక్స్ వచ్చేసి నేను మీకు డిస్‌ప్లే చేశాను. ఆ సింటాక్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి. అండ్ వేరే సింటాక్స్‌ని యూజ్ చేసినా అవి పెద్దగా వర్కౌట్ అవ్వవు. దిస్ ఈస్ ద రెగ్యులర్ సింటాక్స్ విచ్ వాస్ ఎవ్రీ ప్రోగ్రామర్ విల్ యూజ్. అండ్ ఇండస్ట్రీ లెవెల్‌లో కూడా ఈ సింటాక్సే యూజ్ చేస్తారు కాబట్టి దీని నుంచే ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. సో, ఈ సింటాక్స్‌ని బై హార్ట్ చేసుకొని పెట్టుకోండి. మనం ఫంక్షన్‌ని ఎలా చేస్తామంటే కీవర్డ్ డీఈఎఫ్ దాంతోని మనం ఫంక్షన్ కీవర్డ్‌ని మెన్షన్ చేస్తాము. అంటే డీఈఎఫ్ ఉందంటే అదొక ఫంక్షన్ అని మీరు ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ మనం ఒక నేమ్ రిప్రజెంట్ చేయాలి. అది మెథడ్ నేమ్. ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. లైక్ మీ నేమ్. అంటే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చాట్‌జీపీటీ డెవలప్‌మెంట్ చేసుకుంటే ఫంక్షన్ డెఫ్ చాట్‌జీపీటీ. ఇలాంటివి మనం ఏ నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాస్ మెథడ్ నేమ్. అండ్ మనకి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అవి. అండ్ దెన్ ఇనండేషన్ బ్లాక్ అంటే మనం మెయిన్ లాజిక్ రాస్తాం. లైక్ మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ ఆడ్ ఈవెన్ ప్రోగ్రామ్స్ చూసాం అండ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చూసాం. ఆ లాజిక్స్ అనేవి ఈ ఇనండేషన్ బ్లాక్‌లో మాత్రమే రాస్తాము. అండ్ మనం డైరెక్ట్‌లీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రెగ్యులర్‌గా వాడము. ఓన్లీ వి హావ్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ రిటర్న్ స్టేట్మెంట్‌తోనే మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాము మాక్సిమం టైమ్. ఎందుకంటే రిటర్న్ స్టేట్మెంట్‌ని నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఏదైనా ఒక బ్లాక్‌ని కాల్ చేయాలంటే వితౌట్ రిటర్న్ ఆ బ్లాక్ అనేది కాల్ అస్సలవ్వదు. సో, రిటర్న్ స్టేట్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్. సో, మీరు ఫంక్షన్‌ని రాస్తున్నారు అంటే ఎండ్స్ విత్ రిటర్న్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆర్ ఎల్స్ మీరు రేర్ కేస్‌లో డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్‌ని కూడా వాడొచ్చు. అది ఒక్క ఫంక్షన్ ఉన్నప్పుడు. మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మీరు కాల్ చేయాల్సొస్తుంది కాబట్టి ఒక్క రిటర్న్‌ని కంపల్సరీగా పెట్టుకోండి ఎవ్రీ ఫంక్షన్‌కి. ఎవ్రీ ఫంక్షన్ నీడ్స్ రిటర్న్ స్టేట్మెంట్స్ విచ్ విల్ ఎగ్జిక్యూట్స్ హోల్ ప్రోగ్రామ్‌ని ఓన్లీ రిటర్న్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు. సో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ అండ్ మెథడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. వన్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. నేను మీకు సింపుల్‌గా చెప్పేస్తాను. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే విచ్ ఈజ్ మనం మెథడ్ నేమ్‌ని మెన్షన్ చేస్తాము. అది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే మనం అసలు ఏం ఫంక్షన్‌ని పెట్టకుండా డైరెక్ట్ డెఫ్ పెట్టి వదిలేస్తే మన పైథాన్ అనేది ఆటోమేటిక్‌గా ఒక ఫంక్షన్‌ని తీసుకుంటుంది బై డిఫాల్ట్‌లీ. ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్‌గా వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయిన ఫంక్షన్‌ని మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏమో మనం ఇంటెన్షనల్‌గా ఒక నేమ్‌ని రిప్రజెంట్ చేసే మెథడ్ నేమ్‌ని దాన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. ఈ 2 ఫంక్షన్స్‌ని యూజ్ చేసే మనం కంప్లీట్ లాజిక్స్ అనేవి రాస్తాము. మనం ప్రీవియస్‌లీ మీరు చేసిన పార్ట్ 1లో చేసిన ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ అన్నీ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి యూజింగ్ ఫంక్షన్. నేను మీకు ఒక బేసిక్ ప్రోగ్రామ్‌ని చూపిస్తాను. ఎలా రాయాలో ఆ ప్రోగ్రామ్‌ని బేస్ చేసుకొని మీరు ప్రీవియస్‌గా చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడే మీకు ఫంక్షన్ అనేది ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. లైక్ మీకు పార్ట్ 1లో అసైన్‌మెంట్ ఇచ్చాను. ఈ పార్ట్‌లో ఇంకా కొన్ని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అసైన్‌మెంట్స్ ఇచ్చాను. ఈ కంప్లీట్ ఒక 20-30 అసైన్‌మెంట్స్ అన్నీ కలిపి ఒక ఎవ్రీ ఎగ్జిక్యూషన్‌ని ఫంక్షన్‌లో రాయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఫంక్షన్ అనేది ఈజీగా వస్తుంది. నేను మీకు ఈజీగా ఒక 20 ప్రోగ్రామ్స్ ఇచ్చుంటాను అసైన్‌మెంట్‌కి. ఆ 20 ప్రోగ్రామ్స్‌ని మీరు సేమ్ ప్రోగ్రామ్, సేమ్ లాజిక్ విత్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి, ఆ ఎగ్జిక్యూట్ చేసిన కోడ్స్‌ని నాకు షేర్ చేయడానికి ట్రై చేయండి.
సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఫంక్షన్. నేను మీకు ఒక ప్రోగ్రామ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్‌ని నేను యూజ్ చేసి ఒక సింపుల్ లాజిక్‌ని రాసాను బై యూజింగ్ వైల్ లూప్‌ని యూజ్ చేస్తూ అండ్ 2 డిజిట్ వాల్యూ అంటారు దీన్ని. 2 డిఫరెంట్ వాల్యూస్ కూడా అంటారు. సో డిఫైన్ సమ్ ఆఫ్ నంబర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నంబర్ అనేది ఫంక్షన్ అండ్ కౌంట్ ఈక్వల్ టు 0 అండ్ సమ్ ఈక్వల్ టు 0. వైల్ నంబర్ అనేది 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు నంబర్ అనేది డివైడెడ్ బై 10 అయిపోవాలి. ఫస్ట్ నంబర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. దెన్ కౌంట్ అనేది 1 అనేది కౌంట్. దెన్ సమ్ అనేది ఏమైపోవాలి, సమ్ ప్లస్ నెంబర్ డివైడెడ్ బై అంటే లాస్ట్ వాల్యూ. సమ్ అనేది ఏమైపోవాలి, లాస్ట్ వాల్యూ అయిపోవాలి. లాస్ట్ వాల్యూ అయినప్పుడు రిటర్న్ స్టేట్మెంట్‌లో ఏమవుతుంది, ఎవ్రీ పాసిబుల్ అవుట్‌కమ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఆ కౌంట్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అయితాయి అండ్ సమ్ వాల్యూస్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం కౌంట్ ఆఫ్ నెంబర్‌ని ప్రింట్ చేస్తే ఎగ్జిక్యూషన్‌లో అవుట్‌పుట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ అవుట్‌పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్. మనం ఫంక్షన్‌లో నుంచి ఒక ప్రోగ్రామ్‌ని ప్రింట్ చేయాలనుకుంటే ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ద ఫంక్షన్ విచ్ వీ కెన్ యూజ్ ఇన్ ఇండస్ట్రియల్ లెవెల్ యాజ్ వెల్. ఇండస్ట్రియల్ లెవెల్‌లో ఎలా వైల్ లూప్ యూజ్ చేసి రాస్తామని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే అవి చాలా ఇంప్లిమెంటేషన్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్‌ని ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మాక్సిమం టైమ్స్‌లో మనం ఫంక్షన్‌ని యూజ్ చేసే రాస్తాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్ మీకు సరిపోతుంది. ప్రీవియస్ అసైన్‌మెంట్స్‌ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి. ఆ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఈ ఎగ్జాంపుల్‌ని బై హార్ట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మీరు ప్రీవియస్ అసైన్‌మెంట్స్‌ని మంచిగా చేయగలరు. సో ప్రీవియస్ అసైన్‌మెంట్స్ అన్నీ కూడా ఈ ఫంక్షన్‌లో రాయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఫంక్షన్ నుంచి ఈజీగా రాయడానికి వస్తుంది ప్రోగ్రామ్. మీరది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే దట్ వాస్ వెరీ గుడ్. ఇఫ్ ఇంప్లిమెంట్ చేయలేము అనుకుంటే మీకు ఇంకా కొన్ని అసైన్‌మెంట్స్ కూడా ఇస్తాను. ఆ 20 ప్రోగ్రామ్స్‌తో పాటు ఈ 10 ప్రోగ్రామ్స్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసి చూడండి. అప్పుడే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. అండ్ ఏమైనా చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు సాల్వ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో సింటాక్సెస్ అనేవి ఫాలో అయ్యి ఈ ప్రోగ్రామ్స్ అనేవి సాల్వ్ చేయండి. మీకు ఈ 10 అసైన్‌మెంట్స్ అనేది ఫంక్షన్ యూజ్ చేసి మాత్రమే చేయండి. అండ్ లాజిక్ అనేది మీ ఇష్టం. మీరు మీ థింకింగ్ ప్రాసెస్‌లో ఎలా లాజిక్ వస్తే ఆ లాజిక్ రాయండి. ఈ పర్టిక్యులర్ లాజిక్కే రాయండని నేను చెప్పను. మీకు ఏ లాజిక్ వస్తే ఆ లాజిక్‌ని రాసేయండి. సో యూజింగ్ ఫంక్షన్ ఈ 10 అసైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని మీరు చేసి నాకు మెన్షన్ చేయండి. టోటల్ 30 ప్రోగ్రామ్స్‌ని నాకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ నాకు డైరెక్ట్‌లీ ట్యాగ్ చేసినా పర్లేదు. మీరు ఎక్కడైనా అప్‌లోడ్ చేసి ఆ లింక్ షేర్ చేసినా నాకు ఇష్యూ లేదు. సో కంపల్సరీగా ఈ 30 ప్రోగ్రామ్స్‌ని ఫంక్షన్ లోపల ఇంప్లిమెంట్ చేయండి. అండ్ రెగ్యులర్ వీడియోస్ అండ్ రెగ్యులర్ కంటెంట్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను కంటిన్యూయస్‌గా సీరీస్ తీసుకొస్తూనే ఉంటాను డే బై డే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను రెగ్యులర్‌గా ఏమైనా చేయగలరు. సో మీకు ఇప్పటి నుంచి అప్డేట్స్ కావాలి, ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ టాపిక్స్ కావాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ ఓన్లీ విల్ గో ఫార్వర్డ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియోని చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. లేదంటే మీకు అస్సలు చాలా కన్‌ఫ్యూజన్ అయిపోతుంది. సో అసైన్‌మెంట్ చూసారు కదా! సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే కంప్లీట్‌లీ ఊప్స్. ఏ టాపిక్‌ని ఇంక్లూడ్ చేయను. ప్యూర్‌లీ ఊప్స్ కోసం మాట్లాడుకుందాం. అసలు నెక్స్ట్ వచ్చే వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. అసలు మిస్ అయ్యారంటే మీరు ఇంకా ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది చాలా మిస్ అయినట్టే. సో ప్రీవియస్ వీడియోని బై హార్ట్ చేసుకొని పెట్టుకొని అసైన్‌మెంట్స్ చేసుకొని రెడీగా ఉండండి. నేను ఊప్స్ కాన్సెప్ట్స్‌తోనే నెక్స్ట్ వీడియోలో వస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ఊప్స్. నెక్స్ట్ వీడియోలో స్టార్ట్స్ విత్ ఊప్స్. సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుందాము. కంపల్సరీగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్.